తర్వాత ఆమె మధ్యలో మధ్యాహ్న శ్రవణ ఘట్టంలో వచ్చుంటారు. వాళ్ళు కూడా మధ్యాహ్నం చదివి ఇచ్చేసారు. పరాభవం అందరికీ ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేయబోతున్నాం. ముందుగా నీళ్లు పోయాలి. ఇప్పుడు చింతపండు వేయాలి. ఇప్పుడు బెల్లం నీళ్ళు పోయబోతున్నాం. వేపపూత వేయబోతున్నాం. ఇప్పుడు మామిడి ముక్కలు వేయబోతున్నాం. ఇప్పుడు ఉప్పు వేయబోతున్నాం. మనం ముందుగా అది తాగినప్పుడు ఏం చేసి మన నోటికి తగ్గుతుందో ఆ సంవత్సరం మొత్తం మనకు అలానే కొనసాగుతుందని నమ్మకం. ఉగాది శుభాకాంక్షలు. కాబట్టి మనము తెలుగు వారి నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు మనము తెలుగు వారందరం కూడా తెలుగు సంవత్సరాలుగా మనము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉగాది పచ్చడి తయారు చేయడం జరుగుతుంది. ఉగాది పచ్చడిలో 6 రకాలు ఉంటాయి, షడ్రుచులు అంటారు. దాంట్లో చేదు, పులుపు, తీపి, కారం, వగరు, అదేవిధంగా ఉప్పు. అంటే మన జీవితంలోనే చేదుగా ఉంటాయి. అంటే మన జీవితంలో కష్టసుఖాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా తీపి అనేది బెల్లం తిన్నట్లయితే తీయగా ఉంటుంది. అంటే మన జీవితం కూడా ఆనందంలో కోపం అనేటువంటిది ఒక భాగం కదా. కాబట్టి మనం అది గాఢ ద్వారా చూపిస్తుంది. అదేవిధంగా వగరు ఏముంటది, వగరు చూసినట్లయితే మనము ఇప్పుడు మామిడి ముక్కలు వేసినట్లయితే అవి మనకు కొద్దిగా ఒకరుగా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కూడా మనకు జీవితంలో భాగమే. కాబట్టి ఈ ఉగాది పచ్చడి ద్వారా మనం ఏంటంటే జీవితంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతుంటాయి. కాబట్టి వాటికి సంకేతంగా మనము ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మీ ఇళ్లలో రేపు ఉగాది కాబట్టి అందరూ మీరు చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మనకు 21వ తారీఖు కూడా రంజాన్ పండుగ ఉంది, ముస్లింలు చేసుకుంటారు. కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన భాషలో ఉన్నటువంటి ముస్లిం పిల్లలందరికీ కూడా ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.